ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి ఫ్యాన్ గాలే వీస్తుందని తాజాగా వెల్లడైన ప్రీపోల్ సర్వే చెబుతోంది. ఎలక్షన్స్ రీసెర్చ్ సంస్థ చేపట్టిన ప్రీపోల్ పబ్లిక్ పల్స్ సర్వేలో రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో తీసుకున్న 88,700 శాంపిల్స్లో వైఎస్ఆర్సీపీ హవా ఉండబోతోందని సర్వే కుండబద్దలు కొట్టింది. ఈసారి ఏ పార్టీ గెలుస్తుంది, ఎవరు సీఎం, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే ప్రశ్నలకు ఎలక్షన్ సంస్థ రెండవ మాటకు తావు లేకుండా వైసీపీయే అధికారంలోకి వస్తుందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో వరుసగా రెండోసారి వైఎస్ఆర్సీపీ అధికారం చేపట్టబోతోందని ఎలక్షన్ సర్వే చెబుతోంది. వైఎస్ఆర్సీపీకి ఏకంగా 122 సీట్లు వస్తాయని, వీటికి 10 పెరగవచ్చు లేదా 10 తగ్గవచ్చని తెలిపింది. అయినప్పటికీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వైఎస్ఆర్సీపీ అవతరిస్తుందని సర్వే చెప్పింది. అంతేకాదు 49.14% ఓటు బ్యాంకు సొంతం చేసుకుంటుందని ప్రకటించింది. గత ఎన్నికల్లో ఇదే వైఎస్ఆర్సీపీ ఎలాంటి పొత్తు లేకుండా 151 స్థానాలు సాధించి 49.95% ఓటు బ్యాంకును సొంతం చేసుకుంది. తాజా సర్వేలో టీడీపీ ప్లస్ జనసేన కూటమికి 53 స్థానాలు సాధించే అవకాశం ఉందని సర్వే అంటోంది. ఈ సీట్లకు కూడా 10 సీట్లు పెరగొచ్చు లేదా 10 తగ్గొచ్చు అని పబ్లిక్ పల్స్ చెబుతోంది. ఇక ఈసారి ఓటు బ్యాంక్ 44.34%గా ఉండొచ్చని అంచనాలున్నాయి. గత ఎన్నికల్లో టీడీపీ ఎటువంటి పొత్తు లేకుండా 23 సీట్లు సాధించింది. ఆ ఎన్నికల్లో టీడీపీ ఓటు శాతం 39.17%గా ఉంది. గత ఎన్నికల్లో బీజేపీ ఎలాంటి సీట్లు గెలుచుకోలేకపోయినప్పటికీ 6.24% ఓట్లను సాధించింది. ఈ 2024 ఎన్నికల్లో 0.56% పడిపోనుంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ 1.17% ఓట్లను సాధించగా ఈసారి 1.21% చేరే అవకాశం ఉన్నట్లుగా సర్వే చెబుతోంది. ఇక ఇతరులు 4.75% ఓట్లను సాధిస్తారని పబ్లిక్ పల్స్ ప్రకటించింది. కేవలం గెలుపు ఓటమి మాత్రమే కాకుండా ఏ వయసు గ్రూపు వారు ఏ పార్టీకి జై కొడుతున్నారో పబ్లిక్ పల్స్ లెక్కలతో సహా వివరించింది. 18 నుంచి 30 సంవత్సరాల వయసున్న వారిలో వైసీపీకి 43.04% జై కొడుతున్నారు. టీడీపీ ప్లస్ జనసేన కూటమికి 53.05% మంది మొగ్గు చూపుతున్నారు. బీజేపీ వైపు 0.38% మంది, కాంగ్రెస్ వైపు 0.38% మంది ఓకే అంటున్నారు. ఇతరుల వైపు 3.15% మంది ఆసక్తి చూపుతున్నారు. ఇక 30 నుంచి 45 సంవత్సరాల వయసున్న వారిలో వైసీపీ వైపు 50.72% మంది సానుకూలంగా ఉన్నారు. టీడీపీ ప్లస్ జనసేన కూటమి వైపు 45.56% మంది మొగ్గు చూపుతున్నారు. బీజేపీ వైపు 0.36%, కాంగ్రెస్ వైపు 0.57% మంది ఆసక్తిగా ఉన్నారు. ఇతరుల వైపు 2.79% మంది మొగ్గు చూపుతున్నారు. 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు గ్రూపులో 55% మంది వైసీపీ వైపు అడుగులు వేస్తున్నారు. టీడీపీ ప్లస్ జనసేన కూటమి వైపు 41.95% మంది మొగ్గు చూపుతున్నారు. బీజేపీ వైపు 0.29% మంది, కాంగ్రెస్ వైపు 0.48% మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఇతరుల వైపు 2.28% మంది మొగ్గు చూపిస్తున్నారు. 60 సంవత్సరాల వయసున్న వారిలో 57.07% మంది వైసీపీ వైపు, 40.51% మంది జనసేన ప్లస్ టీడీపీ వైపు, 0.27% మంది బీజేపీ వైపు, 0.31% కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. స్త్రీ, పురుషులు వారి వయసు, వృత్తులను బట్టి జనాభా ఆధారంగా వారి అభిప్రాయాలను సేకరించారు. ఇందులో ప్రజల సెంటిమెంట్, వారి ప్రాధాన్యతలు, ఎన్నికల్లో ప్రభావితం చేసే అంశాలు, వారి అంచనాల ఆధారంగా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని సర్వే చేశారు. పబ్లిక్ పల్స్ సర్వే 3 రకాలుగా నియోజకవర్గాలను విభజించింది ఎలక్షన్స్ రీసెర్చ్ సంస్థ. వీటిలో నేరుగా వైఎస్ఆర్సీపీ, టీడీపీ ప్లస్ జనసేన కూటమితో పాటుగా తీవ్ర పోటీ ఉన్న 3వ రకం నియోజకవర్గాలు ఉన్నట్టుగా సర్వేలో తేలింది. మొత్తం 175 నియోజకవర్గాల్లో 113 చోట్ల వైఎస్ఆర్సీపీకి, 39 చోట్ల టీడీపీ జనసేన కూటమి విజయం సాధించే అవకాశాలున్నాయి. మిగిలిన 23 చోట్ల పోటీ తీవ్రంగా ఉండే అవకాశం ఉందని ప్రీపోల్ పబ్లిక్ సర్వే చెబుతోంది. సర్వే ప్రకారం శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం, విజయనగరం జిల్లా,
బొబ్బిలి, విశాఖ జిల్లాలోని చోడవరం, తూర్పుగోదావరి జిల్లాలోని జగ్గంపేట, కొత్తపేట, రామచంద్రాపురం, పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు, నరసాపురం, తణుకు, ఏలూరు, కృష్ణా జిల్లాలో పెడన, జగ్గయ్యపేట, గుంటూరు జిల్లాలో తెనాలి, గుంటూరు ఈస్ట్, రేపల్లె, ప్రకాశం జిల్లాలో ఒంగోలు, కొండెపి, కర్నూలు జిల్లాలో ఎమ్మిగనూరు, ఆలూరు, అనంతపురం జిల్లాలో కదిరి, ఉరవకొండ, కళ్యాణదుర్గం, రాయదుర్గం నియోజకవర్గాల్లో తీవ్ర పోటీ నెలకొనే అవకాశం ఉంది. ఇక ఎలక్షన్స్ సర్వే ప్రకారం వైసీపీకి అనుకూల అంశాలు. ప్రభుత్వ పథకాలు ఎక్కువగా మహిళలకు అందాయి. దీంతో వైసీపీకి ఫేవర్గా ఉన్నారు మహిళలు. వరుసగా ప్రతి చోట పెన్షన్లు పెంచడం, ఇంటి వద్దే పెన్షన్లను ఇవ్వడంతో సీనియర్ సిటిజన్స్ హ్యాపీగా ఉన్నారు. విద్యా వ్యవస్థ, ప్రభుత్వ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్, వైద్య రంగం, ఆరోగ్యశ్రీలో ప్రభుత్వ కృషిపై అందరూ సంతోషంగా ఉన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక వసతుల పెంపు, విద్యా నాణ్యత పెంపుతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో సంతృప్తి ఉంది. ఇక ఎలక్షన్స్ సర్వే ప్రకారం వైసీపీకి వ్యతిరేకంగా ఉన్న అంశాలు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై కొన్ని వర్గాల్లో అసంతృప్తి ఉంది. రాష్ట్ర అభివృద్ధి, నిరుద్యోగ సమస్యపై యువతలో అసంతృప్తి. వాలంటీర్ల వ్యవస్థపై కొందరిలో అసంతృప్తి. కొందరు ఎమ్మెల్యేలు అందుబాటులో లేకపోవడంతో ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ఎలక్షన్ సర్వే ప్రకారం టీడీపీకి అనుకూలంగా ఉన్న అంశాలు. జనసేనతో పొత్తు తర్వాత బలంగా మారిన టీడీపీ జనసేన క్యాడర్. చంద్రబాబు అరెస్ట్తో టీడీపీకి పెరిగిన మైలేజ్. ఎలక్షన్ సర్వే ప్రకారం టీడీపీకి వ్యతిరేకంగా ఉన్న అంశాలు. కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీకి బలమైన నాయకత్వం లేకపోవడం. టీడీపీ జనసేన పొత్తుపై ఇంకా అయోమయంలో టీడీపీ సంప్రదాయ ఓటర్లు ఉండడం. జనసేన పొత్తుతో టీడీపీ విలువల్లో తేడా వస్తాయంటున్న టీడీపీ సంప్రదాయ ఓటర్లు. ఎలక్షన్ సర్వే ప్రకారం జనసేనకు అనుకూలంగా ఉన్న అంశాలు. యువతలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ప్రాంతీయ సమతుల్య అభివృద్ధి గురించి జనసేన ఎక్కువగా హైలైట్ చేయడం, కొన్ని ప్రాంతాల్లో అపరిష్కృతంగా ఉన్న సమస్యలు. ఎలక్షన్ సర్వే ప్రకారం జనసేనకు వ్యతిరేకంగా ఉన్న అంశాలు. టీడీపీతో పొత్తు వల్ల జనసేన విధానాల్లో ప్రాధాన్యతల్లో మార్పు. దీంతో ఓటర్లలో కన్ఫ్యూజన్. టీడీపీతో పొత్తును జనసేనలో సెకండ్ గ్రేడ్ లీడర్లు అంగీకరించలేకపోవడం. సీట్ల పంపకాల్లో తేడాలు వచ్చే అవకాశం. ఆశావహులు సీట్లు కోల్పోతామని భయం.